బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రాగా హోటల్లో మీడియా కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలకు పైగా కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో అనేక సమస్యలు అలాగే కొట్టిమిట్టాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు। అదేవిధంగా రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు। అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు। అదేవిధంగా కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో మెడికల్ మాఫియా పూర్తిగా పోయిందని ఆయన పేర్కొన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి ఆ స్కూళ్లను సరిగా నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల చేత ఫీజులు కట్టించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు। అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో పూర్తిగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం యూరియా రైతులకు అందించలేదని భయంతోని స్థానిక సంస్థల ఎన్నికలకు మభ్యపెడుతూ ఎన్నికలు జరగకుండా చూస్తుందని ఆయన పేర్కొన్నారు। ఎన్నికల హామీలు కూడా ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధాకరం। కరీంనగర్లో పర్మిషన్లు లేకున్నా హాస్పిటల్ నడిపిస్తూ మెడికల్ మాఫియాను తయారు చేస్తున్నా కూడా పట్టించుకుంటలేరని ఆయన మండిపడ్డారు। ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయింది। సంవత్సరన్నర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన చేసినటువంటి చాలా వైఫల్యాలు ఉన్నాయి। దాన్ని మేమందరం కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు, కానీ ఇక్కడ కూడా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి। వాటిపైన మీ అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ముందుగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొన్నటి రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యూరియాకు సంబంధించినటువంటి సమస్యతోటి ఎంతోమంది రైతులు రోడ్డున మనం వారి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే మనం చూసినాం। అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యానికి సంబంధించినటువంటి భరోసా భద్రత లేకుండా పోయింది।